హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే విజయ్ యాంటోనీ నటించినటువంటి మలై పిడికత మనితన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లోనే సలీం మినిస్టర్ కొడుకుని చంపేస్తాడు. దాంతో మినిస్టర్ తన కొడుకుని చంపాడు అని సలీం కోసం వెతుకుతూ ఉండగా సలీం వెంటనే వెళ్లి ఒక మాఫియా గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. ఆ గ్యాంగ్ కి లీడర్ గా శరత్ కుమార్ ఉంటాడు. ఆ గ్యాంగ్ కి కెప్టెన్ గా సత్యరాజు ఉంటాడు. సలీం శరత్ కుమార్ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఒకరోజు సలీం శరత్ కుమార్ చెల్లెలతో పాటు వెళ్లి ఒక చోట మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో వర్షం పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ తన కొడుకుని సలీం చంపాడు అని తన గ్యాంగ్ తో సలీం ని చంపమని సలీం ఉన్న చోటకు పంపిస్తాడు. దాంతో మినిస్టర్ గ్యాంగ్ సలీం ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వచ్చి సలీం మీద అటాక్ చేస్తారు. ఆ గొడవలో శరత్ కుమార్ చెల్లి చనిపోతుంది. సలీం మాత్రం ప్రాణాలతో బ్రతుకుతాడు. దాంతో శరత్ కుమార్ సలీం ఇక్కడే ఉంటే ఆ మినిస్టర్ మనుషులు ఖచ్చితంగా సలీం ని చంపేస్తారు అని, సలీం ఒక బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు అని న్యూస్ పేపర్ లో వేసి అందరినీ నమ్మించి సలీం ని వెంటనే శరత్ కుమార్ అండమాన్ దీవుల్లోకి తీసుకుని వెళ్లి ఇక్కడ నువ్వెవరికీ తెలియదు, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న టీ షాప్ కి వెళ్లి టీ తాగి సలీం కి కూడా టీ తీసుకుని వచ్చి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు లెఫ్ట్ లో వెళ్తావా లేదా రైట్ లో వెళ్తావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సలీం శరత్ కుమార్ కి ఏమీ సమాధానం చెప్పడు. ఆ తర్వాత శరత్ కుమార్ కూడా అక్కడి నుంచి తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఆ తర్వాత సలీం ఆ టీని పక్కన పడేసి వెంటనే లెఫ్ట్ సైడ్ లోకి వెళ్ళగా అక్కడే వర్షం పడుతూ ఉంటుంది. నిజానికి సలీంకి తన లవర్ చనిపోయినప్పటి నుంచి వర్షం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అక్కడే ఒక చిన్న పిల్ల వర్షంలో తడుస్తూ ఉంటుంది. దాంతో సలీం వెంటనే ఆ కుక్క పిల్లని పక్కకు తీసుకుని వచ్చి దాన్ని బాగా తుడిచి సలీం ఆ రోజు రాత్రి ఆ కుక్క పిల్లతో పాటు రోడ్డు పక్కనే పడుకుని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం కొంతమంది రౌడీలు అక్కడికి వచ్చి మనుషులు కావాలని అడుగుతూ ఉంటారు. దాంతో సలీం వెంటనే వాళ్ళతో పాటు వెళ్తాడు. అప్పుడే సలీంకి బర్మా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ గ్యాంగ్ సలీం మరియు బర్మాని చూసి అక్కడ ఉన్న ఒక బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తిని చూపించి ఆ వ్యక్తిని భయపెట్టి తనని డాలీ అన్న దగ్గరికి తీసుకుని రావాలి అని చెప్తారు. ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి పేరు రఘు. దాంతో బర్మా మరియు సలీం వెంటనే ఆ రఘుని డాలీ అనే రౌడీ దగ్గరికి పిలుచుకుని వెళ్తారు. నిజానికి డాలీ అక్కడ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ రఘు అనే వ్యక్తి తన ఫ్రెండ్ కి జామీనా సంతకం పెట్టి ఉండడంతో రఘు ఫ్రెండ్ డాలీ దగ్గర డబ్బులు తీసుకుని వాటిని కట్టకుండా తిరుగుతూ ఉంటాడు. రఘు ఫ్రెండ్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రఘుని పిలుచుకుని వస్తారు. డాలీ వెంటనే రఘును చూసి మాట్లాడుతూ నీ ఫ్రెండ్ 15 లక్షలు కట్టకుండా తిరుగుతున్నాడు, జామీనా సంతకం నువ్వే పెట్టావు కాబట్టి నువ్వే కట్టాలి అని అంటాడు. కానీ రఘు మాత్రం డాలీని చూసి సార్ ప్లీజ్ నాకు కొంచెం సమయం కావాలి, నేను ఖచ్చితంగా మీ 15 లక్షలు నేనే తిరిగిస్తాను అని అంటాడు. కానీ డాలీ మాత్రం రఘు చెప్పే మాటలకు ఒప్పుకోకుండా వెంటనే రఘును చూసి నీకు వచ్చే శాలరీకి ఇవన్నీ సరిపోవు, నా మాట విని నేను చెప్పింది చెయ్యి అని బెదిరిస్తాడు. డాలీ వెంటనే ఒక కాఫీలో విషం కలిపి ఈ కాఫీలో విషం కలిపి ఉంది, దీన్ని తాగితే నీ ఇన్సూరెన్స్ డబ్బులు నేను తెచ్చుకుంటాను అని బెదిరిస్తాడు. దాంతో పాపం రఘు వేరే దారి లేక వెంటనే డాలీ ఇచ్చిన ఆ కాఫీని తాగేస్తాడు. ఆ వెంటనే డాలీ రఘుని అక్కడికి తీసుకుని వచ్చినందుకు సలీంకి మరియు బర్మాకి కొంత డబ్బులు ఇస్తాడు. దాంతో సలీం మరియు బర్మా అక్కడి నుంచి బర్మా ఇంటికి వెళ్తారు. అక్కడ బర్మా అమ్మ ఒక హోటల్ ని రన్ చేస్తూ ఉంటుంది. సలీం అక్కడికి వెళ్లి అక్కడ భోజనం చేస్తాడు. అప్పుడే బర్మా అమ్మ సలీం ని చూసి మీ బాస్ శరత్ కుమార్ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేసి నాకు 2000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నా దగ్గర చిల్లర లేకపోవడంతో నా దగ్గరే చిల్లర డబ్బులు ఉంచుకోమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ భోజనం చేసావు కాబట్టి నీ బాస్ కి ఇవ్వవలసిన చిల్లర డబ్బుల్లో దీన్ని కట్ చేసుకుంటాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న సలీం మాత్రం శరత్ కుమార్ డబ్బులు వాడుకోవడం ఇష్టం లేక వెంటనే చెన్నైలో ఉన్న శరత్ కుమార్ కి తాను సంపాదించిన డబ్బుల్లో నుంచి 2000 రూపాయల్ని పంపిస్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం సలీం రోడ్డు మీద వెళుతూ ఉండగా అక్కడ ఉన్న డాలీ మనుషులు సలీం ని చూసి సరుకులు తీసుకురావాలి అని చెప్తారు. కానీ దానికి సలీం మాత్రం నేను తీసుకురాను అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి డాలీ మనుషులకి సరుకులు ఇస్తుంది. నిజానికి ఈ అమ్మాయి ఎవరో కాదు, ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ చెల్లెలు. అప్పుడే సలీం కి తనకి వర్షంలో దొరికిన ఆ కుక్క పిల్ల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ వాళ్ళది అని తెలుస్తుంది.
తెలుస్తుంది. హీరోయిన్ చెల్లెలు వెంటనే సలీం దగ్గర ఉన్న కుక్క పిల్లని చూసి వెంటనే సలీంతో ఈ కుక్క పిల్లని మా అక్కయ్య పెంచుకుంటూ ఉంటుంది అని ఆ కుక్క పిల్లని తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత బర్మా మరియు సలీం ఒక బైక్ మీద వెళుతూ ఉండగా చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వాళ్ళని ఆపుతారు. బర్మా వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ సుర్లాని చూసి మేము డాలీ మనుషులం అని చెప్తూ ఉంటాడు. నిజానికి ఆ సుర్లా పోలీస్ ఆఫీసర్ కి డాలీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సరిగ్గా అదే సమయంలో డాలీ అటువైపుగా కారులో వెళుతూ ఉండడంతో సుర్లీ తనకు సెల్యూట్ చేసి పంపించేస్తాడు. కానీ ఈ సుర్లీ పోలీస్ ఆఫీసర్ మాత్రం సరైన సమయం చూసుకుని ఈ డాలీకి సరైన సమాధానం చెప్పాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు బర్మా సలీం ని చూసి నేను సౌమ్యాని ప్రేమిస్తున్నాను, ఎలాగైనా సౌమ్యకి ఈ రోజు ప్రపోజ్ చెయ్యాలి అని అంటాడు. దాంతో సలీం మరియు బర్మా ఇద్దరూ కలిసి హీరోయిన్ సౌమ్య ఇంటి దగ్గరికి వస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్న కుక్క పిల్ల సలీం ని చూసి అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ సౌమ్య సిస్టర్ అయినటువంటి సుమ అక్కడికి వస్తూ ఉండడంతో బర్మా భయపడి అక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. సౌమ్య వెంటనే సలీం దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా సౌమ్య కూడా అక్కడికి వస్తుంది. సలీం వెంటనే సౌమ్యకి ఒక లెటర్ ఇచ్చి ఈ లెటర్ ని నీకు బర్మా ఇవ్వమన్నాడు అని చెప్తాడు. అది చూసిన బర్మా సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఆ తర్వాత రోజు డాలీ మనుషులు వచ్చి బర్మాని తీసుకుని వెళ్లిపోతారు. అదే విధంగా బర్మా అమ్మకు ఉన్న హోటల్ ని కూడా ధ్వంసం చేసేస్తారు. ఆ తర్వాత సలీం బర్మాని కలవడానికి వచ్చినప్పుడు బర్మా చాలా డల్లుగా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు. దాంతో బర్మా వెంటనే సలీం ని చూసి నేను ఇంతకు ముందు ఒక రోజు బండి మీద వెళుతూ ఉండగా చెక్ పోస్ట్ దగ్గర నన్ను పోలీసులు ఆపారు. నేను ఆ పోలీసులకి డాలీ మనిషిని అని చెప్పడంతో ఆ పోలీస్ నన్ను బాగా కొట్టాడు. అయితే దాన్ని ఎవరో వీడియో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడంతో అది చాలా వైరల్ అయ్యింది. అందుకే డాలీ ఇప్పుడు నన్ను పిలిచి నా మనిషి అని తెలుసు కూడా సుర్లా నిన్ను కొట్టాడు అంటే మనం ఖచ్చితంగా ఆ పోలీస్ ఆఫీసర్ సుర్లాకి బుద్ధి చెప్పాలి. త్వరలోనే ఆ పోలీస్ ఆఫీసర్ సుర్లా ఇక్కడ ఉన్న ఒక మాల్ ని ఓపెన్ చేయడానికి వస్తున్నాడు. అప్పుడు నువ్వే నీ షూ తీసి ఆ సుర్లాని కొట్టాలి, అలా చేయకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు. అలా జరిగింది మొత్తం కూడా బర్మా సలీం కి చెప్తాడు. దాంతో సలీం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా అని ఆలోచించి వెంటనే రైట్ సైడ్ కి వెళ్తాడు. ఈసారి కూడా అక్కడ పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అక్కడే సౌమ్య కుక్క పిల్లకు కూడా గాయాలయ్యి అక్కడే పడి ఉంటుంది. సలీం వెంటనే ఆ కుక్కను తీసుకుని పక్కనే ఉన్న ఒక వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్లి దాన్ని చెక్ చేపిస్తాడు. ఆ డాక్టర్ ఆ కుక్కను చెక్ చేసి ఎవరో దీన్ని కాల్ని విరిచేశారు అని చెప్పడంతో సలీం వెంటనే ఆ కుక్కకు ట్రీట్మెంట్ చేయించి ఆ కుక్కకు ట్రీట్మెంట్ చేసినందుకు ఆ డాక్టర్ కి ఇవ్వడానికి డబ్బులు సలీం దగ్గర లేకపోవడంతో తన లవర్ చనిపోక ముందు తనకి గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ని ఆ డాక్టర్ కి ఇచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ గా సౌమ్య ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పటికే సౌమ్య ఇంటిని కూల్ చేసి ఉంటారు. సలీం వెంటనే పక్క ఇంట్లోకి వెళ్లి సౌమ్య గురించి అడగ్గా వారు సలీం ని చూసి సౌమ్య ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అని చెప్తారు. దాంతో సలీం కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో సౌమ్య అక్కడ ఉన్న సుర్లా పోలీస్ ఆఫీసర్ ని చూసి మా నాన్న పేరు రఘు, ఈ డాలీ మా నాన్న దగ్గర నుంచి మనీ వసూలు చేయడం కోసం మా నాన్నని చంపి అతనికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుని వసూలు చేశాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా తనకు మేము అప్పు ఇంకా చెల్లించాలి అని మా ఇంటిని ధ్వంసం చేశాడు అని సౌమ్య ఆ పోలీస్ ఆఫీసర్ సుర్లాకి అంతా చెప్తూ ఉంటుంది. ఇది మొత్తం కిటికీ బయట నుంచి వింటున్న సలీం కి సౌమ్య మరియు తన సిస్టర్ సుమ సలీం మొదట్లో డాలీకి పట్టించిన రఘు కూతుర్లు అని తెలుస్తుంది. దాంతో సలీం వెంటనే ఈ డాలీ వల్ల బర్మా అలాగే ఈ సౌమ్య ఇద్దరూ కూడా బాధపడుతున్నారు అని వెంటనే ఆ డాలీ మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ బాగా కొట్టి ఆ తర్వాత వెంటనే డాలీకి ఫోన్ చేసి నెక్స్ట్ నువ్వే అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రోజు డాలీ మనుషులు వచ్చి బర్మాని తీసుకుని వెళ్లిపోతారు. ఎందుకంటే ఆ తర్వాత రోజే సుర్లా అక్కడ ఉన్న ఒక మాల్ ని ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటాడు. దాంతో డాలీ ఈ బర్మా చేత సుర్లాని చెప్పు దెబ్బ కొట్టడం కోసమే అక్కడికి తీసుకుని వెళ్లి బర్మాకి ఒక షూ ఇచ్చి ఉంటారు. అయితే కట్ చేస్తే సలీం డాలీ మనుషుల్ని కొట్టి అక్కడ వేలాడదీసి వెంటనే డాలీకి ఫోన్ చేసి నీ మనుషుల్ని చంపింది నేనే అని చెప్తాడు. అయితే అది చూసిన పోలీస్ ఆఫీసర్ సుర్లా మాత్రం నేను ఉన్న ఏరియాలో ఈ 5 మందిని చంపింది ఎవరు, నేను ఉన్న ఏరియాలో ఇలా జరగకూడదు అని చాలా కోపంగా ఉంటాడు. మరోపక్క శరత్ కుమార్ ని మినిస్టర్ కలిసి సలీం ఇంకా నీ అండర్ లోనే ఉన్నాడని నాకు తెలుసు, సలీం ఎక్కడ ఉన్నా వెతికి మరీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. అదే సమయంలో శరత్ కుమార్ కి తన పై అధికారి సత్యరాజ్ ఫోన్ చేసి సలీం చనిపోయాడు కదా అని అడుగుతాడు. శరత్ కుమార్ మాత్రం అవును సార్ సలీం ఖచ్చితంగా చనిపోయాడు అని చెప్తాడు. సత్యరాజ్ మాత్రం నమ్మకం లేకుండా
వెంట శరత్ కుమార్ తో మాట్లాడుతూ అండమాన్ లో ఒక 5 మందిని చంపేశారు అనే న్యూస్ చూశాను. వాళ్ళని ఖచ్చితంగా సలీం చంపినట్లుగా నాకు అనిపిస్తుంది. సలీం బ్రతికి ఉంటే మనం తొందరలో చేపట్టబోయే ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఆ సలీం బ్రతికి ఉంటే వెంటనే అతనిని చంపి అని అంటాడు. నిజానికి ఇక్కడ శరత్ కుమార్ గ్యాంగ్ వాళ్ళు చేయబోయే ఆపరేషన్ గురించి క్లియర్ గా చెప్పరు, కానీ వాళ్ళు నిజానికి శ్రీలంకలో ఏదో ఒక ఆపరేషన్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే సలీం ఉంటే ఆ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది అని సత్యరాజ్ శరత్ కుమార్ కి ఫోన్ చేసి ఆ సలీం ని చంపేసేయి అని చెప్తాడు. దాంతో శరత్ కుమార్ వెంటనే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్తాడు. అక్కడ సలీం బర్మా అమ్మ హోటల్లోనే పనిచేస్తూ ఉంటాడు. శరత్ కుమార్ వెంటనే సలీం దగ్గరికి వెళ్లి ఎందుకు ఇక్కడ నువ్వు ఒక 5 మందిని చంపావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సలీం వెంటనే శరత్ కుమార్ ని చూసి నేను ఇక్కడ సౌమ్య అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తన కోసమే ఆ 5 మందిని చంపాను అని అంటాడు. ఆ మాటలు విన్న శరత్ కుమార్ వెంటనే సలీం ని చూసి నీ ఆవేశం వల్ల నా చెల్లెలు చనిపోయింది, ఇక్కడ మళ్ళీ ఎందుకు నువ్వు మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని చెప్పి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో డాలీకి సంతానం కలగడం లేదు అని డాలీ మరియు తన భార్య కలిసి ఒక బిడ్డని అడాప్ట్ చేసుకుని పెంచుకుంటూ ఉంటారు. మరో పక్క కెప్టెన్ సత్యరాజ్ శరత్ కుమార్ కి కాల్ చేసి మీరెందుకు ఈ మధ్య అండమాన్ కి వెళ్లి వచ్చారు, సలీం అక్కడే అండమాన్ లో ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ విషయం ఆ మినిస్టర్ కూడా తెలిసిపోయింది, సో నువ్వే అండమాన్ కి వెళ్లి ఆ సలీం ని చంపేయి అని చెప్తాడు సత్యరాజ్. దాంతో సత్యరాజ్ వెంటనే చెన్నై నుంచి అండమాన్ బయలుదేరతాడు. అదే సమయంలో సలీం కూడా అండమాన్ నుంచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని డిసైడ్ అవుతాడు. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి సలీం ని చూసి నీ పేరు సలీం కదా అని అడుగుతాడు. దాంతో సలీం ఆ వ్యక్తిని చూసి నా పేరు సలీం, విజయ్, రజనీకాంత్ ఇలాంటి పేర్లు ఏమీ కావు, మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను అని అంటాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయిన సలీం వెంటనే వెటర్నరీ హాస్పిటల్ కి వెళ్తాడు. ఎందుకంటే చనిపోయిన తన లవర్ తనకి గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ని ఇంతకు ముందు కుక్కకి ట్రీట్మెంట్ చేయించినందుకు డాక్టర్ కి ఇచ్చాడు కదా, దాన్ని తీసుకోవడం కోసం వెటర్నరీ హాస్పిటల్ కి వెళ్తాడు. అదే సమయంలో డాలీ అండ్ గ్యాంగ్ కి సలీం ఆ వెటర్నరీ హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసి వెంటనే వచ్చి సలీం మీద అటాక్ చేస్తారు. దాంతో సలీం వాళ్ళందరినీ కొట్టి హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు. మరో పక్క సౌమ్య తన స్కూటర్ ని డాలీ మనుషులు తీసుకుని వెళ్లిపోయారు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం డాలీకి తెలిసి వెంటనే ఆ స్కూటీని బర్మాకి ఇచ్చి దీన్ని ఆ సౌమ్యకి ఇచ్చేయమని చెప్తాడు. దాంతో డాలీ వెంటనే ఆ స్కూటీని తీసుకుని వస్తూ ఉండగా సుర్లా డాలీని ఆపి అసలు నీకు ఆ డాలీకి సంబంధం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాల్లో ఒక 5 మంది చనిపోయారు కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సుర్లాకి అక్కడ ఉన్న అందరూ కూడా సెల్ ఫోన్స్ పట్టుకుని ఉంటారు, కానీ బర్మా ఒక్కడే షూ పట్టుకుని ఉంటాడు. అది గమనించిన సుర్లా వెంటనే బర్మాని చూసి అక్కడ ఉన్న అందరూ కూడా సెల్ ఫోన్ పట్టుకుని ఉన్నారు, నువ్వు ఒక్కడవే ఎందుకు షూ పట్టుకుని ఉన్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న బర్మా నిజం చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు డాలీ నా చేత నిన్ను చెప్పు దెబ్బ కొట్టమని అక్కడికి పంపించాడు అని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న సుర్లా ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బాగా చెక్ చేస్తూ ఉండగా ఆ మాల్ దగ్గర బర్మా అమ్మ కూడా ఉంటుంది. దాంతో సుర్లా వెంటనే బర్మా అమ్మను చూసి ఆ మాల్ దగ్గర 5 మందిని చంపింది ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. దాంతో బర్మా అమ్మ వెంటనే సుర్లాని చూసి ఆ 5 మందిని చంపింది సలీం అని చెప్తుంది. మరో పక్క సలీం ఈ అండమాన్ నుంచి వెళ్లిపోవాలి అని వెళుతూ ఉండగా ఒక వ్యక్తి సలీం ను చూసి ఒక పని ఉంది చేస్తావా అని అడుగుతాడు. నిజానికి సలీంకి ఆ వ్యక్తి డాలీ మనిషి అని తెలియక ఇదే చివరి పని, ఈ పని చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ డాలీ వ్యక్తి వెంటనే సలీం ని చూసి నువ్వు ఒక ఆడదాన్ని కొట్టాలి అని చెప్పి సలీం కొట్టవలసింది బర్మా అమ్మ అని బర్మా అమ్మ వైపు డాలీ మనుషులు చూపిస్తారు. అదే సమయంలో బర్మా అమ్మ సలీం ని చూసి నువ్వే కదా ఆ మాల్లో 5 మందిని చంపింది అని అంటుంది. ఆ మాటలు విన్న డాలీ మనుషులు వెంటనే సలీం మీద అటాక్ చేస్తారు. సలీం ఆ మనుషులు అందరినీ కొట్టేస్తాడు. అదే సమయంలో సలీం ఉన్న ప్లేస్ సుర్లాకి తెలిసి అక్కడికి రావడంతో సలీం వెంటనే బ్లేడ్ తో ఆ సుర్లా పోలీస్ మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. అయితే డాలీకి తన 5 మందిని చంపింది సలీం అన్న విషయం తెలిసిపోతుంది. దాంతో డాలీ వెంటనే సౌమ్యని, సౌమ్య సిస్టర్ సుమాని, బర్మాని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న సలీం వెంటనే డాలీ ప్లేస్ కి వెళ్లి డాలీతో గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుర్లా కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు సుర్లా మరియు డాలీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిలో ఎవరో సలీం ని చంపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సుర్లాని పక్కకి తీసుకుని వెళ్లి ఇక్కడ మనం ఆ సలీం ని చంపేద్దాం, ఆ కేసుని డాలీ మీదకి తోసేసి డాలీని కూడా అరెస్ట్ చేద్దాం, దానివల్ల డిపార్ట్మెంట్ నుంచి మనకు మంచి పేరు వస్తుంది అని ఐడియా ఇస్తాడు.
చేస్తాడు. దాంతో సుర్లా వెంటనే సలీం మీద అటాక్ చేస్తూ ఉంటాడు. సలీం వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని బర్మాని కాపాడి ఒక షిప్ లో ఎక్కించి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. అయితే డాలీ మనుషులు మాత్రం బర్మా సలీం కి హెల్ప్ చేశాడు అని బర్మాని చంపడానికి వెళ్తారు. అది గమనించిన సలీం వెంటనే అక్కడికి వెళ్లి డాలీ మనుషులందరినీ కొడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డాలీని కూడా కొడుతూ ఉంటాడు సలీం. అలా కొంత సమయం కొట్టిన తర్వాత సలీం వెంటనే డాలీని చూసి, నేను నీ కూతుర్ని ఒక హాస్టల్లో చూశాను, తను తన తోటి పిల్లలకి నువ్వు పేద పిల్లలకి సహాయం చేస్తూ ఉంటావు అని చెప్పుకుంటూ ఉంది. కానీ నువ్విలా మనుషుల్ని చంపుతూ ఉంటావని తనకు తెలిస్తే తన మనస్సు విరిగిపోతుంది, కనీసం ఇప్పటికైనా మారు అని అంటాడు. ఆ మాటలు విన్న డాలీ కూడా మారిపోయి సలీంతో కలుస్తాడు. సరిగ్గా అదే సమయంలో సలీంని చంపడానికి అక్కడికి వచ్చిన శరత్ కుమార్ దూరం నుంచి సలీంని షూట్ చేస్తాడు. సలీం అక్కడికక్కడే కింద పడిపోతాడు. శరత్ కుమార్ వెంటనే అక్కడి నుంచి ఇండియాకి వెళ్లి మినిస్టర్ ని కలిసి ఆ సలీం చనిపోయాడు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న మినిస్టర్ వెంటనే శరత్ కుమార్ ని చూసి, నువ్వు కల్లారా చూసావా అని అడుగుతాడు. శరత్ కుమార్ వెంటనే మినిస్టర్ ని చూసి, నేనే తనని షూట్ చేశాను అని చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి సలీం చనిపోయి ఉండడు, తన భుజానికి మాత్రం గాయం అయి ఉంటుంది. ఆ తర్వాత సలీం అక్కడి నుంచి బోట్ లో వెళ్లిపోతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సుహాని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎలా అయ్యింది? సుహానికి తన టాలెంట్ వల్ల ఐఎఫ్ఎస్ ఆఫీసర్ జాబ్ వచ్చిందా లేదా నెపోటిజం వల్ల తనకి జాబ్ వచ్చిందా? ఆ తర్వాత సుహానీని బ్లాక్మెయిల్ చేస్తున్నది ఎవరు? సుహాని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని ఎందుకు కాపాడాలి అనుకుంటుంది? అసలు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ని చంపాలనుకుంటున్నది ఎవరు? చివరికి సుహాని తనని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళ నుంచి బయటపడిందా లేదా అన్నదే 2024లో జాన్వీ కపూర్ నటించినటువంటి ఉలాజ్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.